ఐడిటీవీ మన ఉనికి మన వాణి. ప్రపంచవ్యాప్తంగా అప్పుడే ఆస్కార్ సందడి మొదలైంది. చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ అవార్డును దక్కించుకునేందుకు ప్రపంచం నలుమూలల నుంచి సినిమాలు పోటీ పడతాయి. భారత్ నుంచి ఈసారి బాలీవుడ్ మూవీ లపతా లేడీస్ అధికారికంగా ఆస్కార్ కు నామినేట్ అయింది. ఈ మూవీకి బాలీవుడ్ స్టార్ నటుడు అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావ్ దర్శకత్వం వహించారు. అమీర్ ఖాన్ నిర్మాతగా వ్యవహరించారు. ఉత్తమ విదేశీ చిత్రంలో ఈ మూవీ నామినేట్ అయింది. దేశం నుంచి మొత్తం 29 సినిమాలు పోటీ పడగా చివరికి లపతా లేడీస్ ఎంట్రీకి అర్హత సాధించింది. గత ఏడాది సెప్టెంబర్లో విడుదలైన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి విజయాన్ని అందుకుంది. పర్స్ శ్రీవాత్సవ, నితాన్ హి గోయల్, ప్రతిభ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. గత ఏడాది ప్రతిష్టాత్మక టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ దీనిని ప్రదర్శించారు. మెల్బోర్న్ క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ చిత్రంగాను అవార్డు అందుకుంది. లపతా లేడీస్ తో పోటీపడిన మిగతా చిత్రాల్లో హనుమాన్, కల్కి 2898 AD కూడా ఉన్నాయి.